చాలామంది ఇదిగోండి ఇలా పెట్టి ఇలా చుడతారు. ఇలా చుట్టకూడదు అసలుకి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మనం కిచెన్ సింక్స్ నేను ఆన్లైన్ అయితే ఆర్డర్ చేశాను. వాటిని అన్బాక్స్ చేసి చూపిస్తాను. వాటిని అసలు ఎలా బిగించుకోవాలి, ట్యాప్స్ మనం బ్రాస్ ట్యాప్ అయితే ఎలా బిగించుకోవాలి, మన పీవీసీ ట్యాప్స్ అయితే వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకో, దాని గురించి ఫుల్ వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ట్యాప్స్ కొత్తగా బిగించుకునే వాళ్ళు మీరు ఇంట్లోనే ఎలా బిగించుకోవచ్చు అనే దాని గురించి కంప్లీట్ వీడియో అనమాట. మన కిచెన్ సింక్ ట్యాప్స్ అనమాట. వీటిని అయితే మనం అన్బాక్స్ అయితే చేద్దాం. ఇది వచ్చాయి, ఇది ఇంట్లో అసలు ట్యాప్స్ ఉన్నాయి లేవో అని కంగారులో ఓపెన్ చేశాను. ఎందుకంటే ఈ మధ్య అసలుకి ఆర్డర్ పెడితే కరెక్ట్గా బుక్ చేసిన ఆర్డర్ అయితే ఇది రావట్లేదు ప్రోడక్ట్. కిచెన్ సింక్స్ 2 వచ్చాయి. ఈ 2 మనకి 140 రూపీస్ అయితే పడ్డాయి అన్నమాట. ఎలా ఉన్నాయి చూడండి. దీన్ని ఓపెన్ చేద్దాం, చూపిస్తాను మీకు ఎలా ఉందో. ఇంకొండ సిపి ప్లేట్లు కూడా ఇచ్చాడు మనకి. ఇలా ఉన్నాయి. ఇవి 2 వచ్చేసి సింక్లో అన్నమాట. ఈ బెస్ట్ సేలింగ్లో అయితే ఉన్నాయి, అది ట్రెండింగ్లో కూడా ఉంది. అందుకోసం నేను దీన్ని అయితే తీసుకున్నాను. ఇదిగోండి, క్వాలిటీ కూడా ఇది చాలా హార్డ్గా అయితే ఉంది. ఇవి వేసుకోవచ్చు, స్టీల్ అయినా వేసుకోవచ్చు. మనం పక్కన పెడితే ఇదిగోండి, మనకి ఇది ఫోమ్ సంబంధించిన జల్లెడ అనమాట. ఇది దీంట్లో నుంచి మనం వాటర్ డస్ట్ అన్నీ కూడా ఆగి మనకి ఫోమ్గా వస్తాయి. కాకపోతే దీంట్లో మనకి ఎక్కడ కూడా స్టీల్ వాటర్లో కానీ దీంట్లో కానీ మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో చూసారా ఎంత సన్న సన్న హోల్స్ ఉన్నాయి. దీనివల్లగే మనకు ఫోమ్ టైప్ వస్తుంది. నేను బుక్ చేసింది కూడా దీనికోసమే, ఎందుకంటే వాటర్ అనేది సింక్లో కడుక్కుని ప్రతిసారి ఎగిరి అయితే బయట సైడ్ పడుతున్నాయి. మనకి ఇది కానీ ఉంటే మనకి చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. అందుకోసం నేను బుక్ చేసుకున్నాను. కాకపోతే చిన్న చిన్న నలకలు వచ్చినా కూడా ఇవి బ్లాక్ అవుతాయి. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని టైట్ చేసేసుకుందాం. ఇది కాస్త లూజ్ అయితే ఉంది, స్లిప్ అవుతుంది థ్రెడ్. మనం టెప్లాన్ టైప్ అయితే వేసుకోవాలి. ఓకే, ఇదిగోండి, నేను కట్ ఆఫ్ కరెక్ట్గా బాగున్నాయి. ఓకే, దీన్ని ఇంకైతే బిగిద్దాం, తీసుకోమాదాం. కిచెన్ సెటప్లో అయితే మనం దీన్ని బిగిద్దాం. ఓవరాల్గా బిల్ క్వాలిటీ అయితే బాగుంది. నేను వాటర్ అయితే చెక్ చేసి అయితే నీకు చెప్తాను. ఓకే, మనం ఇక్కడే మనం బిగియాల్సిన ట్యాపు. మన ట్యాప్ అయితే నేనైతే ట్యాంక్ అయితే బిగించలేదు మిద్ది పైన, అందుకని దీంట్లో అయితే నీళ్ళు రావు. ఇది మామూలుగా వాటర్ డైరెక్ట్గా వచ్చేదానికి ఎప్పుడు నేనైతే కనెక్షన్ చేసుకున్నాను. మామూలుగా మోటార్ ఇటు సైడ్ పెడతారు, ఇటు సైడ్ వచ్చి ట్యాంక్ కనెక్షన్స్ పెడతారన్నమాట. కాకపోతే నేను మనకి ఎప్పుడు ఇటు సైడే కాబట్టి ఎక్కువ వస్తున్నాను, అందుకోసం నేను దీంట్లో అయితే ఇచ్చాను. అది మీ ఇష్టం, మీరు ఎట్లా అయినా ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ టైంకి నేను ఎగ్జాక్ట్గా వీడియో తీయడం కారణం ఇది చూసారా, నీళ్ళు రావట్లేదు. ఇక్కడ నేను ఫస్ట్లో పెట్టినప్పుడు వాల్ అయితే పెట్టలేదు, పంచాయతీ నీళ్ళు అనమాట. ఇవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మాకు కరెంటు పోయినప్పుడు మాత్రమే ఆగుతాయి, మిగతా టైంలో ఎప్పుడు వస్తూనే ఉంటాయి నీళ్ళు. అందుకోసం నేను ఇప్పుడైతే మార్నింగ్ షూట్ పెట్టుకున్నాను. ఉదయం ఇప్పుడు 6 గంటలని వీడియో లేసి ఈ టైంలో కరెంటు పోయి వస్తుంది. కరెంటు పోయి వచ్చిన ప్రతిసారి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నీళ్ళు అయితే ఆగిపోతాయి. అందుకోసం ఇప్పుడైతే పెట్టుకున్నాను. సరే, ముందుగా మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ యువతలతో చూపిస్తాను చూడండి. దీన్నే తీస్తాను. ముందుగానే నైట్ కొద్దిగా నీళ్ళు ఆగితే అప్పుడైతే వేసాను. మీకు క్లారిటీ ఇటు సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా మనకి ఎప్పుడైతే ఇలా పెట్టుంటాం అనమాట, ముక్కల కర్ర ఎల్బో ఉంటుంది, లేదా రెడ్యూజర్ ఉంటాయి, కొన్నిసార్లు ఎట్టయినా వేస్తాం. కాకపోతే ఈ వైట్ సిమెంట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి చుట్టూరు. ఎందుకంటే వైట్ సిమెంట్ ఇప్పుడు ఒకవేళ వైట్ సిమెంట్ పెట్టలేదనుకోండి, మనం దీంట్లో నుంచి వచ్చిన మనం సిపి ప్లేట్ వేసేసామనుకోండి, అదిగోండి ఇలాంటిది వేసేసి మనం ట్యాప్ బిగించేసామంటే దీంట్లో నుంచి వచ్చిన చెమ్మ ఈ టైల్స్ అంచున నుంచి వెళ్ళి గోడ అవతలకు కానీ అలా వచ్చేస్తుంది అనమాట చెమ్మ. అదే మనం వైట్ సిమెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ చెమ్మ ఇలా వచ్చింది, దీంట్లో మనం ట్యాప్ బిగిస్తాం కదా, అక్కడి నుంచి లీకేజ్ ఉంటే ఇక్కడి నుంచి ఇటు కిందకు వచ్చేస్తుంది చెమ్మ. అప్పుడు మనకి కరెక్ట్గా ఉండదని మనకి చూసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఇప్పుడు దీనికైతే మనకి ఎటువంటి ఎక్స్టెన్షన్ ఎప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది చాలా లెంత్గా ఉంది, లోపలికి ఉంది, మీరు గమనించారో లేదో. అందుకని దీనికి 1.5 ఇంచ్ ఎక్స్టెన్షన్ నిప్పులు అయితే వేసాము.
ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇటు సైడ్ అయితే మనం ఎలా ఎక్స్టెన్షన్ ఎప్పుడు వేసుకోవాలో నేను చూపిస్తాను. ఏం లేదు, మనకు సైజులు ఉంటాయి, 1 ఇంచ్ నుంచి ఉంటాయి, 3 ఇంచెస్ దాకా కూడా ఉంటాయి ఎక్స్టెన్షన్ నిప్పులు. వాటిని వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇదే ఎక్స్టెన్షన్ నిప్పులు అంటారు. ఈ ఎక్స్టెన్షన్ నిప్పులు మనం అయితే దాంట్లో దీనికి ముందు దీన్ని అయితే చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఏ సైజ్ పడుతుందో దీనికైతే అవసరం లేదు, మీకు చూపిస్తున్నాను. దీన్ని అయితే టైట్ చేసేసాను నేను నిన్నే, అందుకోసం నీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనకి వేసుకోవాలన్నమాట. దీనికి ఏ సైజు పడుతుందో ఆ హోల్ని బట్టి 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, 1.5 ఇంచ్ అయితే 1.5, 2 ఇంచెస్ 2 ఇంచెస్. మ్యాక్సిమం 2 ఇంచెస్ అవసరం ఉండదు, కొన్ని సందర్భాల్లో అవసరం ఉంటుంది. ఇది 1.5 ఇంచ్ వేసాం కదా, ఎల్కీ ఉంటుంది. ఆ ఎల్కీతో సహాయంతో మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎల్కీ సహాయంతో మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా టైట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం అయితే సిపి ప్లేట్ అయితే వేసుకుందాం. నేనైతే స్టీల్ది అయితే తీసుకున్నాను. దీన్ని అయితే మనం ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వేసింది బాడీ కరెక్ట్గా దానికి సరిపోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చి టైట్ అయ్యింది. ఓకే, మనం ఇలా నెట్టాం. ఇక్కడ చూసారా ఎన్ని థ్రెడ్లు ఉన్నాయో, ఖాళీ చూసారా ఎన్ని థ్రెడ్లు ఉన్నాయో. ఇన్ని థ్రెడ్లని మనం కట్ చేసుకుంటే ఈ సిపి ప్లేట్లో సరిపోతుంది. మన దగ్గర హైట్ ప్లేట్ ఉంటుంది, కొన్ని హైట్ ఉంటాయి, ఎక్కువ ఇటు ముందరకు ఉంటాయి అన్నమాట. ఫ్లాట్ టైప్ కాకుండా అలా వేసుకోవడం మంచిది. అంటే ఇలా కట్ చేసే పరిస్థితులు, అంటే ట్యాప్ కట్ చేయడం కన్నా, అంటే ఇది పీవీసీ అనుకోండి, కొన్ని బ్రాసీ వస్తాయి. ఆ బ్రాస్ని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు కట్ చేయాలి. దీన్ని కట్ చేస్తే అప్పుడు ఈ లెంత్లో కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇన్కేస్ వీళ్ళు ఇచ్చింది కూడా ఇంచుమించు అలాగే ఉంది, ఏం తేడా లేదు. మనం 1-2 చెక్ చేసుకుంటే మేలు అయితే పడుతుంది అన్నమాట. ఆ 3 థ్రెడ్లు కట్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఓకే, ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో అయితే వచ్చింది. ఇంకొక రౌండ్ తిప్పామంటే అవుతుంది కానీ. ఓకే, ఇప్పుడు చూసారా ప్లేట్ కూడా కదలట్లేదు. ఇది బాగా గ్యాప్ లేకుండా టైట్గా సెట్ అయింది. ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఓకే అయిన తర్వాత మనం దీన్ని అయితే తీసుకొని మళ్ళీ టెప్లాన్ టైప్ అయితే వేసుకోవాలి. కొంతమంది ఇదిగోండి ఇలా పెట్టి ఇలా చుడతారు. ఇలా చుట్టకూడదు అసలుకి. టెప్లాన్ టేప్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇదిగోండి, టెప్లాన్ టేప్ అనేది మనం ఇలా తీసుకొని, కనిపిస్తుందా, ఇలాగా వెడల్పుగా. ఈ టెప్లాన్ టేప్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుగా బ్యాక్ సైడ్ ఎక్కువ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి వచ్చే కొద్దీ తగ్గించుకుంటూ రావాలి. ఓకే, నేను ఫస్ట్ శాంపుల్కి మీకు ఇలా చూపిస్తున్నాను. సిపి ప్లేట్ వేసుకొని అయితే దీన్ని బిగించాలి. ఇలా పెట్టుకొని అయితే వేసుకోవాల్సి ఉంటుంది టెప్లాన్ టేపు. ఇలా వేసుకుంటూ రావాలి. ఫస్ట్లో పలసంగా వేయాలి, పాము కొద్దిగా. దీని ఫ్రంట్ మీద కొద్దిగా బ్యాక్ సైడ్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ ఎక్కువ వేసి బ్యాక్ సైడ్ లూజ్ వేసారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ సైడ్కి లూజ్ అయిపోయి వాటర్ లీకేజ్ అయితే అయిపోతుంది. వీలైనంతవరకు బ్యాక్ సైడ్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఫ్రంట్ సైడ్ తక్కువ వేసుకోవాలి. ఈ హోల్కి మనకు అడ్డుపడకుండా చూసుకోవాలి కరెక్ట్గా మీరు. ఎందుకంటే నీళ్ళు వచ్చేది చాలా తక్కువ నీళ్ళు కాబట్టి, హోల్ అనేది మనం 1/2 ఇంచ్ సైజే కాబట్టి ఇదిగోండి ఇలా రఫ్ చేసుకున్నామంటే థ్రెడ్లో నీట్గా బాగా ఎక్కుతాయి. ఓకే, చూసారా ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో వేసేసుకోవడం, ఎక్కి చూడరా. ఈ పీవీసీ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఎక్కియాలి, ఎందుకంటే మన బ్రాస్ ఐటమ్ అయితే స్పీడ్గా ఎక్కుద్ది. పీవీసీ ఐటమ్ ఏంటంటే మనకి థ్రెడ్లు నలిగాయంటే ఎక్కడమే ఎక్కుద్ది. అది క్రాస్ ఎక్కింది అనుకోండి, మళ్ళీ బయటకు తీసే టయానికి లోపల వేసిన బ్రాస్ కాబట్టి దీనికి థ్రెడ్లు నలిగిపోతాయి మెయిన్. ఓకే, దీన్ని అయితే వేసాం. ఇంకా నీళ్ళు అయితే రావు ప్రజెంట్, ఎందుకంటే నేను చెప్పాను కదా 6 అయ్యింది కదా, ఒక 1/2 అవర్ అయితే పట్టద్ది మళ్ళీ నీళ్ళు రావడానికి. అందుకోసం నేను దీన్ని మనకి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు.
ఇది నా డౌట్ ఇక్కడ లీక్ అవుద్దని, ఎందుకంటే ఇది కరెక్ట్గా కొద్దిగా లూజ్ ఉంది థ్రెడ్డింగ్. నేను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ నీకు చూపిస్తాను. ఈ వీడియోని చాలా క్లారిటీగా మీకు ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని నేను ఇంతసేపు తీశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఎట్లా అయితే మనం బిగించుకున్నాం దీన్ని అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఎక్కడ లీకేజ్ అయితే లేదు, నీట్గా అయితే ఉంది. కాకపోతే ఏంటంటే వాటర్ అంత ప్రెజర్గా రాదు మాకు. చెప్పాను కదా, ట్యాప్ వాటర్ పంచాయతీ నీళ్ళని, అది ప్రెజర్ మీద రాకపోవడం వల్ల మనకి ఇలా అయితే వస్తుంది. మనకి ప్రెజర్ ఎక్కువ ఉన్న దగ్గర ఏంటంటే ఫోమ్ టైప్ వస్తుంది లోపల, మనకి ప్రెజర్ రావట్లేదు ప్రజెంట్. ఒకవేళ సాయంత్రం పూట వస్తాయి, ఒకసారి చూద్దాం. కానీ నీళ్ళు ఓకే, బాగున్నాయి, ఏం ప్రాబ్లం అయితే లేదు. వీటిని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం ఇలా చెక్ చేసేటప్పుడు మనం ఇక్కడ చెమ్మ వస్తుందో లేదో గమనించాలి. మనం వైట్ సిమెంట్ పెట్టుకున్నాం కాబట్టి చెమ్మ అయితే రావట్లేదు. ఇదిగోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటారు, బాయ్ బాయ్.